అందరూ అంటున్నట్టుగా రాహుల్ గాంధీ ఒక ముస్లిమా? పదండి ఈరోజు నిజమేంటో తెలుసుకుందాం. అసలు దేనిని బట్టి రాహుల్ గాంధీని ముస్లిం అంటున్నారో తెలుసా? రాహుల్ గాంధీ నానమ్మ ఇందిరాగాంధీ ఫెరోజ్ ఖాన్ అనే ఒక ముస్లింని పెళ్లి చేసుకుంది కాబట్టి ఫెరోజ్ ఖాన్ పిల్లలందరూ ముస్లింలే అవుతారని వాదన. నిజానికి అందరూ అంటున్నట్టుగా అతడి పేరు ఫెరోజ్ ఖాన్ కాదు. అతని నిజమైన పేరు ఫెరోజ్ జహంగీర్ గండి. ఇతను ఒక పార్సీ మతస్థుడు. వేరే దేశం నుంచి గుజరాత్కు వచ్చి తన పూర్వీకులు స్థిరపడ్డారు. అతనికి గాంధీజీ అంటే అమితమైన ప్రేమ. గాంధీజీ మీద ఉన్న ప్రేమతో అతని పేరులో ఉన్న గండిని తీసేసి గాంధీగా పెట్టుకున్నాడు. అప్పటి నుంచి అతని పేరు ఫిరోజ్ జహంగీర్ గాంధీ అయ్యింది. ఫిరోజ్ గాంధీ ఇందిరాగాంధీల పెళ్లి హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఫిరోజ్ గాంధీ చనిపోయిన తర్వాత కూడా పార్సీ మతాచారం ప్రకారం కాకుండా హిందూ మతాచారం ప్రకారం సమాధి చేయబడ్డాడు. జవహర్లాల్ నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకున్న తర్వాత రాజీవ్ గాంధీ పుట్టాడు. రాజీవ్ గాంధీ పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. కాబట్టి రాహుల్ గాంధీ ముస్లిం కాదు.